అంతరిక్షంలోనూ సత్తా చాటుదాం. 25,000 కోట్ల పెట్టుబడితో 35,000 మందికి ఉపాధి లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రోత్సాహకాలు. పాలసీని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు. దేశంలో 2 అంకెల వృద్ధి రేటును మెల్లగా నమోదు చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఇందుకు కొంతవరకు కారణం. ఉపరంగాలే అభివృద్ధికి దోహదపడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం. అన్నీ నేను చూసుకుంటా, ప్రభుత్వంతో పనిచేయించే బాధ్యత నాది అని అరిచిమరీ చెప్పి ఓట్లు దండుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్య సినిమాలకే పరిమితం అయ్యారని, ప్రజల్ని గాలి కొదిలేశారని ప్రతిపక్షాల విమర్శ. నిజానిజాలు పరమాత్ముడికే ఎరుక. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బిట్స్ ఏఐ ప్లస్ క్యాంపస్. 1000 కోట్ల పెట్టుబడితో 7,000 మంది విద్యార్థులకు విద్యావకాశాలు. బిట్స్ పిలాని వైస్ ఛాన్సలర్ కుమార్ మంగళం బిర్లా మీడియాకు తెలియజేశారు. 2029 ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల ఎజెండాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడుగులు. రిజర్వేషన్లపై ఢిల్లీకి ప్రయాణం. దేశవ్యాప్త మద్దతు కూడగట్టేందుకు సీఎం ముమ్మర ప్రయత్నం. నివేదిక పూర్తిగా అందేంత వరకు ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ఒక అభిప్రాయానికి రాలేమన్న పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు. అయితే దుర్ఘటనకి ప్రధాన కారణం మాత్రం ఇంధనం సరఫరా లోపమే అని వివరణ. దాదాపు పార్టీలో క్యాడర్ అంతా రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, కోర్టులలో ముట్టికాయలు తింటూ, కొంతమంది జైళ్లలో ఊచలెక్క పెడుతున్నా రోమ్ చక్రవర్తి నీరో ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నట్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాధ్యతలైన మాటలు చేష్టలు ఆపట్లేదని పరిశీలకుల అభిప్రాయం. విధ్వంసం తప్ప అభివృద్ధి పదం గురించి తెలియని వ్యక్తికి ఒక వర్గం జనం ఎందుకు భరిస్తున్నారో తెలియట్లేదని విశ్లేషణ. ఇక నుంచి రైలు ఇంజిన్లలో, బోగీలలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్న భారతీయ రైల్వే శాఖ. దాదాపు 15,000 లోకోమోటివ్లలో, 74,000 బోగీలలో 3,86,000 కెమెరాలు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించిన అధికారులు. ఎన్నిసార్లు ప్రపంచం చీకొట్టినా, కొండకచో కాల్చిపడేసినా, ఉరితీసినా తీరు మార్చుకుని ఉగ్రవాదుల ముఠాలు. యువతని ఆకర్షించాలని, జిహాద్ పేరుతో ఉగ్రవాదంలోకి నెట్టాలనేదే మాత్రమే ఈ ముఠా లక్ష్యమని ఉగ్రవాది అబూబకర్ సిద్దికీ విచారణలో వెల్లడించాడు.